ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఈ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సో మమన్ కుమార్ అనే పేరే చాలా టాలీవుడ్లో ఇప్పటివరకు లేని చాలా వెరైటీ పేరు. అసలు మీ పేరుకి మీనింగ్ ఏంటి? బాలు గారు ఫస్ట్ అడిగిన వ్యక్తి ఈ పేరు గురించి. సో బాలు గారితో మీకు ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? ఒక 6 months 7 months ఆయన చాలా దగ్గరగా చూశానండి. పాడత తీగలో టాలెంట్ని గుర్తించే అవకాశాలు ఇవ్వడం అనేది చాలా తక్కువ అనే టాక్ ఉంటుంది. అంటే చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాలండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. బయట మా సింగర్స్ చాలామంది ఒక అవకాశం దొరికితే ప్రూవ్ చేసుకుంటామని వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చాలా పూర్గా ఉంటాయి. సో ఇండస్ట్రీలో మమన్ కుమార్ గారిని గుర్తుపెట్టుకొని ఒక పాట ఒక ఛాన్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఏం పేరు చెప్తారు? ఆ ఛాన్స్ ఇచ్చారు నాకు కీరవాణి గారు, మా ఫ్యామిలీకి. సో నేను ఆయనకి స్టేజ్ మీద థ్యాంక్స్ కూడా చెప్పలేదండి ఆ రోజు, ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు. అదర్ లాంగ్వేజెస్ నుంచి ఎక్కువ సింగర్స్ని తీసుకురావడం వల్ల మన తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ తగ్గుతున్నాయి. అది నాట్ ఓన్లీ సింగింగ్, సౌత్లో ద బెస్ట్ సింగర్స్ ఉన్నారు. కర్ణాటిక్ మ్యూజిక్లో కానీ ఎలాంటి సాంగ్ అయినా పాడగలిగే వాళ్ళు, మంచి వాయిస్ ఉన్నవాళ్ళు. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. అలాగే వెల్కమ్ టు నందూస్ చాటర్ బాక్స్ అనమాట. ఇవాళ నందూస్ చాటర్ బాక్స్లో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే తన క్యూట్ వాయిస్తో ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ చూసిన ట్రెండింగ్ వీడియో తనది చాలా వైరల్ అవుతుంది. ఆ సాంగ్ ఏంటి అనేది కూడా ఒకసారి నేను ఆయనతో పాడించి నేను మీకు వినిపిస్తాను. ఎస్, మనతో పాటు మల్టీ టాలెంటెడ్ మమన్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మమన్ కుమార్ గారు సింగరు, మార్షల్ ఆర్ట్స్, యోగా ట్రైనరు, అలానే కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా నేను చూసాను. అంటే ఆల్రౌండర్ ఎందుకని? యాక్చువల్లీ సింగింగ్తో పాటు మార్షల్ ఆర్ట్స్, సింగింగ్ ఫస్ట్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా తర్వాత వచ్చినవి. సో సింగింగ్ ఒక్కటే కాకుండా వేరే ప్యాషన్ కూడా యాడ్ అయింది నా లైఫ్లో తెలియకుండానే. సో అనుకొని కాదు, ఇంటెన్షనల్గా చేసింది కాదు చేయాలి అని, బట్ ఒక ఇంట్రెస్ట్తో నాకు తెలియకుండానే ఈ ఫీల్డ్లోకి కూడా, మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లోకి కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే. సో అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని లైఫ్లో అంటే జరుగుతుంది. బ్రూస్లీ అంటే ఇష్టము. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్తో నేను వైజాగ్లో డిఫెన్స్ కాలేజ్లో చదువుతున్నప్పుడు, సో కొంచెం యాక్టివిటీస్ అన్నీ కొంచెం మాకు రన్నింగ్ కానీ, జిమ్, లేకపోతే మార్షల్ ఆర్ట్స్ వీటికి దగ్గరగా ఉండేవి కొంచెం. సో ఆ టైంలో కొంచెం అట్రాక్ట్ అయ్యాను. అప్పటి నుంచి వదలలేదు మళ్ళీ. ఓకే. ప్రెజెంట్ కూడా చేస్తున్నా? ప్రజెంట్ నేను క్లాసెస్ చెప్తాను. ఓకే. అండ్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. అండ్ యోగా యాజ్ వెల్ యాజ్ యోగా కూడా చెప్తాను. అందుకే ఫిట్గా ఉన్నారా? ఓకే. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏది అంటే యోగా అనే చెప్తారా? మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా నేను నా సెల్ఫ్ డిసిప్లిన్ కోసం నేను చేసుకుంటాను యాక్చువల్లీ. అండ్ ప్రాక్టీస్లో ఉండడం కోసం బయట ఎవరన్నా అడిగినా ఫీజుల గురించి పెద్ద పట్టించుకోకుండా నేను చెప్తాను. ఓకే. సో మమన్ కుమార్ అనే పేరే చాలా టాలీవుడ్లో ఇప్పటివరకు లేని చాలా వెరైటీ పేరు. అసలు మీ పేరుకి మీనింగ్ ఏంటి? నాకు తెలిసి మీరు సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్ అనుకుంటా, అంటే ఇంటర్వ్యూస్ పరంగా అడిగిన వాళ్ళలో. ఓకే. బాలు గారు ఫస్ట్ అడిగిన వ్యక్తి ఈ పేరు గురించి. అంటే సింగర్గా మీరు చాలా ఫేమస్, కానీ మీ పేరు కూడా ఫేమస్. ఇండస్ట్రీలో ఎవరికీ లేదు ఈ పేరు. ఎగ్జాక్ట్లీ. మా ఊరు నెల్లూరు అండి. ఓకే. నెల్లూరు పక్కన ఒంగోలు డిస్టిక్లో మాలకొండ స్వామి అనేసి ఒక నరసింహస్వామి, మాల్యాద్రి అంటారు. ఓకే. మాలకొండ అని ఒక దేవస్థానం ఉంది. సో ఆ ఇంటి పేరుని తీసుకొని, అంటే మాలకొండ స్వామి అంటే మా నాన్నగారి పేరు, మా కూడా మళ్ళీ స్టార్టింగ్ లెటర్ అదే, అమ్మ పేరు నిర్మల. సో ఇలా 3 స్టార్టింగ్ లెటర్స్తో వచ్చేలాగా నా పేరు పెట్టారు అప్పట్లో.
ఓకే. యాహ్! అప్పట్లోనే అంత ఆలోచించారు. ఐ థింక్ బాలు గారు కూడా ఈ క్వెషన్ అడిగినట్టున్నారు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఫస్ట్ ఆయన అడిగిన క్వెషన్ అదే. "నీ పేరుకి అర్థం ఏంటి?" అనేసి. సో, ఓకే. చెప్పగానే ఆయన గూడా బావుంది. అర్థం గూడా ఉంది. వెరీ నైస్ మమ్మన్ అని అన్నారు. ఓకే. యాక్చువల్‌గా బాలు గారు అనగానే మీ సీజన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పర్టిక్యులర్ బాండింగ్ ఉంటది. సో, బాలు గారితో మీకు ఎటువంటి రిలేషన్‌షిప్ ఉంది? ఒక 6 మంత్స్, 7 మంత్స్ ఆయన్ని చాలా దగ్గరగా చూశానండి. హ్మ్. 'పాడతా తీగ'లో అట్‌లీస్ట్ ఆయన్ని చూద్దామని వెళ్ళాను అట్‌లీస్ట్. ఒక్కసారి చూస్తే ఇంక చాలు నేను దాంట్లో ఉండనవసరం లేదు, పాడనవసరం లేదు అన్నట్టుగా దూరం నుంచైనా చూడొచ్చు కదా అని 'పాడతా తీగ' సెలక్షన్స్‌కెళ్ళాను. హ్మ్. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. అంటే నాకప్పటికి మ్యూజిక్ ఏం రాదసలు. ఏం నేర్చుకోలేదు నేను. ఓకే. జస్ట్ ఒక పాటంటే పిచ్చి. హ్మ్. ఒక పాటంటే ఇంట్రెస్ట్, ఆ బాలుగారంటే పిచ్చి. ఈ రెండే నా మైండ్‌లో ఉన్నాయి. ఓకే. సో, ఆ థాట్‌తో వెళ్ళాను. నా దేవుడు నాకు బాగా సహకరించినట్టున్నారు. ఆయన్ని దగ్గర నుంచి చూడడమే గాకుండా, ఆయన నా పేరుని ఆయన నోట్లోంచి పలికేంత అదృష్టం నాకిచ్చారు. ఓకే. అంటే యెస్. మీరు సంగీతం నేర్చుకోకుండానే ఒక సాంగ్ త్రూ ఇది సింగింగ్ అనేది ట్రై చేసారా? అవునండి. అంటే నాకు మ్యూజిక్ నేర్పిస్తారు అని గూడా ఇంతకుముందు తెలీదు. ఓకే. అంటే అంత నిల్లు నాలెడ్జ్. ఓకే. మా అంటే మన ఊరు సైడ్ నేను చదువులు ఇవన్నీ ఒక పక్కైతే మాకసలు మ్యూజిక్‌లో అసలు ప్రవేశం లేదు. హ్మ్. అంటే మనకెవరో ఒకరు చెప్పేవాళ్ళు గూడా ఉండాలి గదా! మ్యూజిక్ హ్మ్. ఇలా నేర్పిస్తారు అని. హ్మ్. అలా గూడా నాకెవ్వరు తెలీదు. ఈ ఇండస్ట్రీకొచ్చాక ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగాక సో, ఆ గురువు ఉంటారు, ఇలా ఉంటారు, అది ఇది అని తెలిసి తర్వాత మ్యూజిక్ జాయిన్ అయ్యాను. ఓకే. ఫైనల్‌గా మ్యూజిక్ యెస్. నేర్చుకున్నారా? యెస్. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? శ్రీనిధి గారనేసి మా అక్క. ఓకే. చాలా ఫేమస్ సింగరు. ఓకే. ఆ అక్కే నాకన్నీ నా మెంటర్ అనుకోవచ్చు, లైఫ్ కోచ్ అనుకోవచ్చు. నాకు ఏ కష్టం వచ్చినా గూడా అక్కతో చెప్పుకుంటా ఫస్ట్. హ్మ్. నాకు అక్క అంటే అంత ఇష్టం. మా గురువు గారు, మా అక్క ఎవ్రీథింగ్. ఓకే. యెస్. సో, ఇంత మంచి వాయిస్ ఉంది గాబట్టి, మిమ్మల్ని ఫస్ట్ పాట పాడండి అని అడగకుండా నేను ఉండలేకపోతున్నాను. సో, ప్రెజెంట్ మీ ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ ఒక్కసారి ఐ డ్రీమ్ ఆడియన్స్ అందరి కోసం. తప్పకుండా. అయితే ఒక చిన్న కండిషన్ అండి. వామ్మో! సాంగ్‌లో సాంగ్‌లో ఒక 3 లైన్స్ చిన్న ఫీమేల్ లిరిక్ వస్తుంది. అది మీరు పాడతానంటే నేను పాడతా. అది ఈ సాంగేనా? యాహ్! కొంచెం నా సాంగ్‌లోనే. ఓకే. ఓకే. దాన్ని జస్ట్ మీరు రిపీట్ చేస్తే చాలు. ఓకే. హ్మ్. ఆడియన్స్ కొడతారేమో. ఓకే. ఏం లేదు. మీరు చాలా బాగా పాడతారని నాకు తెలుసు. ఏ అయ్యో! రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే తెలియని భావమేదో మనసులో తొంగి చూసి మౌనమే చెరిపివేస్తుంటే మాటలై పలకరిస్తుంటే నిన్ను చూసి నన్ను చూసి చెప్పాలని చెప్పాలని అనిపిస్తుంది. ఏమని సూపర్. వావ్! గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇప్పుడే ఇప్పుడే నీకు నేనని గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇక్కడే ఇక్కడే నీకు నేనని. థ్యాంక్ యూ సో మచ్ అండి అసలా పాడినందుకు. లిరిక్స్ అన్నీ కొంచెం హార్ట్‌కి టచ్ అవుతున్నట్టున్నాయి. లిరిక్స్ కదా యెస్. కీరవాణి గారే రాశారు లిరిక్ కూడా. ఓకే. చాలా బావుంది. చాలా బా పాడారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పటివరకు మీరు పాడిన సాంగ్స్ అన్నిటిలో ది బెస్ట్ సాంగ్ అంటే మీకు నచ్చిన సాంగ్ ఏది అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కీరవాణి గారు లాంటి వాళ్ళు హ్మ్. నాలాంటి ఒక అప్కమింగ్ సింగర్కి అంటే ఆయన తలుచుకుంటే ఎంత పెద్ద సింగర్నైనా జస్ట్ ఒక ఫోన్ కాల్తో రప్పించగలరు. హ్మ్. బట్ అంత ఆయనే రాసుకున్న సాంగ్ ఇంత మంచి సాంగ్ ఈ రోజుల్లో ఇంత మంచి మెలోడీ మీరు చాలా తక్కువ వింటాం ఇలాంటి మంచి అవును. మెలోడీస్. సో అంత మంచి సాంగ్ ఒక అప్కమింగ్ సింగర్ నాలాంటి వాడికి ఇవ్వడం అంటే
నాకు అంతకు మించిన ఫేవరెట్ సాంగ్ ఇంకోటి ఉండకూడదు కూడా. సో ఓకే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. ఓకే. సో ప్రెజెంట్ కెరియర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. హ్మ్. నేను ఈవెంట్స్ చేస్తాను. హ్మ్. అండ్ తమన్ గారికి, మణిశర్మ గారికి, హ్మ్. సో ఇలా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కోరస్ వాటన్నిటికీ వెళ్తూ ఉంటాను. హ్మ్. సో కెరీర్ అయితే చాలా బాగుంది. అందరూ అలాగే సపోర్ట్ చేస్తున్నారు కూడా నన్ను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ అన్న, హ్మ్. గీతామాధురి గారు, ఆహ్, ఆహ్, ప్రతి ఒక్కరు కూడా సాకేత్ గానీ, హనుమాన్ అన్న గానీ, సో ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన ప్రతి ఒక్కరు మా తమ్ముడు అనుకోనో, అన్న అనుకోనో, సో నన్ను అంత బాగా ఎంకరేజ్ చేస్తూ ఏ రికార్డింగ్స్ ఉన్నా పిలవడం, అరే వీడికి ఒక ఛాన్స్ ఇద్దాం బాగా పాడతాడు అనేసి ప్రతి ఒక్కరికి కూడా నా మీద మంచి కన్సర్న్ ఉంది. హ్మ్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. ఓకే. అసలు మీకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీరే ఫస్టా? మా పిన్ని పాడతారండి. ఓకే. ఆహ్, ఇంట్రెస్ట్ అయితే అక్కడి నుంచి. అండ్ దాంతో పాటు నేను బాలుగారి అండ్ ఘంటసాల గారి సాంగ్స్ హ్మ్. మా ఇంట్లో సీడీస్ ఉండేవి, క్యాసెట్స్ ఓకే. ఉండేవి. సో అవి వింటూ ఆటోమేటిక్‌గా ఎందుకో వాటికి కనెక్ట్ అయిపోయాను. హ్మ్. చిన్నప్పటి నుంచి అందుకనే నాకు బాలుగారంటే, ఘంటసాల గారి పాటలంటే చాలా పిచ్చి. ఓకే. సో ఎందుకో తెలియకుండానే అది నాతో పాటు పెరుగుతూ అలా వచ్చేసింది. 6థ్ క్లాస్ నుంచి కొంచెం అది బలపడింది. హ్మ్. 6థ్ క్లాస్ స్కూల్‌లో కాంపిటీషన్స్‌లో అట్లా పాడినప్పుడు హ్మ్. మనకొచ్చే అప్రిసియేషన్స్ దాటి వల్ల ఓకే పాడొచ్చు నేను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అప్పట్లో. ఓకే. సో అలా మీకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. యెస్ అండి. ఓకే. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ అనగానే కొంచెం అబ్బాయిలు ఇండస్ట్రీ ఎందుకు? మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా! అనే ఫీల్‌లో ఉంటారు. అంటే మీకు సపోర్ట్ ఉంటుందా ఫ్యామిలీ సైడ్? ఎగ్జాక్ట్‌లీ అండి. చాలా మంచి క్వెషన్. హ్మ్. హ్మ్. ఎవ్వరైనా సరే తల్లిదండ్రులు మా అబ్బాయి మంచి జాబ్ చేయాలి. హ్మ్. ఇంటికి ఒక 1,50,000 2,00,000 తీసుకురావాలి. హ్మ్. ఎవరైనా పక్కన వాళ్ళు కూడా అడిగేది అదే గదా! మీ హ్మ్. అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే సింగర్ లేకపోతే యాక్టర్ అని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఓకే గానీ ఒకప్పుడు హ్మ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే మా అబ్బాయి సింగర్ అంటే సింగరా? ఏమొస్తదక్కడ మరి సరిపోతాయి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. అవును. అవును. మా అమ్మ, నాన్న సైడ్ నుంచి మాత్రం నా సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. నాకు హ్మ్. ఏ ఒక్కరోజు గూడా నీకు మేము సపోర్ట్ ఉన్నాము. నీ కెరీర్‌లో నువ్వేం జేసుకుంటావో, నువ్వెంత కష్టపడతావో పడు, నువ్వెంత ట్రై చేస్తావో చెయ్యి అని మా అమ్మ, నాన్న ఎప్పుడూ నా వెనకే ఉండి చాలా బాగా సపోర్ట్ చేశారండి. అండ్ దాంతో పాటు మా అక్క గూడా హ్మ్. సత్యభామ స్వాతి అక్క. హ్మ్. తను గూడా సూపర్ సింగర్‌లో పాడింది అండ్ పాడుతా తీగలో పాడింది. ఓకే. సో మీ ఓన్ సిస్టర్? మా ఓన్ సిస్టర్ కాదు. కానీ మా ఇంట్లో మా పెద్దక్క లెక్క. ఓకే. సో, హ్మ్. ఇండస్ట్రీకొచ్చాక పరిచయమైంది. హ్మ్. బట్ మా ఇంట్లో ఒక పెద్ద కూతురులా అయిందనమాట. సో, తను గూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసింది. హ్మ్. సో, ఈరోజు నేను స్టేజ్ మీద బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాను. భయం లేకుండా, స్టేజ్ ఫియర్ లేకుండా ఉన్నానంటే కేవలం తన వల్లే. అండ్ మీకిందాక చెప్పినట్టు మా శ్రీనిధి అక్క. ఓకే. యెస్. సో రీసెంట్ టైమ్స్‌లో మీకు ఇండస్ట్రీలో బాగా నేమ్ తీసుకొచ్చిన సాంగ్స్ ఏవి అంటే ఏం చెప్తారు? ఆహ్, ఈ 'ఇంకా ఇంకా' సాంగ్ అండి. దీని హ్మ్. ద్వారా నేను చాలా మందికి తెలిసాను. హ్మ్. కీరవాణి గారంటే ఆబ్వియస్లీ వరల్డ్ ఫేమస్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కదండీ! ఆస్కార్ హ్మ్. విన్నర్. సో, ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌లో ఒక సాంగ్ వచ్చిందంటే అంతకు మించిన పాపులర్ సాంగ్ ఉండదు అని నా ఉద్దేశం. సో, అది ప్రెజెంట్ అయితే నాకు బాగా పేరు తీసుకొచ్చిన సాంగ్. సో 'మమన్' గారు పాడిన ప్రతి సాంగ్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అంటే ప్రతి సాంగ్ వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ ఆ వాయిస్‌లో స్వీట్‌నెస్ ఎలా వస్తుంది? ప్రాక్టీస్ బాలు గారిని మైండ్‌లో పెట్టుకొని మాత్రమే నేను హ్మ్. ప్రతి పాట పాడేటప్పుడు నేను దీనికి ఎంత న్యాయం చేయగలను అనేసి నా మనసు పెట్టయితే పాడతానండి. నాకు పాట అంటే అంత పిచ్చి. సో, మిగతాదంతా నేను పట్టించుకోను. వైరల్ అవుతుందా? లేకపోతే ఇది ఎంతమంది వింటారా? అవన్నీ నాకనవసరం. హ్మ్. నేను పాడడం అయితే నా మనసులో నుంచి పాడతాను. ఆ పాట నాదే అనుకోని నేనైతే దాన్ని ఊహించుకొని ఎలా పాడతానో అలా పాడడానికి ట్రై చేస్తాను. సో, అదే నాకు ఆహ్, కొంచెం మంచి పేరుని తీసుకొస్తుందని అనుకుంటున్నా. ఓకే. బేసిక్‌గా మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు అని మేము విన్నాము. సో యాహ్! ఇప్పుడు ఫైనాన్షియల్‌గా సెటిల్డా అంటే ఏం చెప్తారు? మిడిల్ క్లాస్ కాదండి యాక్చువల్లీ. ఇంకా తక్కువ నుంచే అనుకోవచ్చు. హ్మ్. యాహ్! హ్మ్. ఒకప్పుడు బాధలు పడ్డ మాట నిజమే గానీ, సింగింగ్‌లోకొచ్చాక, ఈ కెరీర్‌లోకొచ్చాక స్టార్టింగ్‌లో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నా కూడా, హ్మ్. ఇప్పుడైతే మాత్రం నేను చాలా బాగున్నానండి. ఇండస్ట్రీనైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడైతే బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను.
ఓకే. ఎస్. సో ఇండస్ట్రీలో సింగర్స్‌కి మెయిన్ ఆపర్చునిటీస్ రావాలంటే డైరెక్టర్స్ రికమెండేషన్ చేయాలి అంటారు. అది నిజమేనా? అంటే ఆపర్చునిటీస్ రావాలంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలా? ఇక్కడ 2 వేస్ ఉన్నాయండి. అంటే నాట్ ఓన్లీ వాయిస్ బాగుంది అని తీసుకోవడం కాకుండా మూవీ నుంచి డైరెక్టర్ రిఫర్ చేస్తానో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ రిఫర్ చేస్తానో మాత్రమే ఛాన్సెస్ వస్తాయి. టాలెంట్‌ని గుర్తించి అవకాశాలు ఇవ్వడం అనేది చాలా తక్కువ అనే టాక్ ఉంటుంది. అంటే చాలా బ్యాలెన్స్డ్‌గా చెప్పాలండి ఈ క్వెషన్‌కి ఆన్సర్. మీరంత యాక్చువల్లీ ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది. యాక్చువల్లీ బయట మా సింగర్స్ చాలామంది ఒక అవకాశం దొరికితే ప్రూవ్ చేసుకుంటామని వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. హ్మ్. అంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ చాలా పూర్‌గా ఉంటాయి. వాళ్ళకి మాత్రం ప్యాషన్ చాలా రిచ్‌గా ఉంటుంది. హ్మ్. ఏదో ఒకటి సాధిద్దామని ఇండస్ట్రీలోకి వస్తారు. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా కూడా అవన్నీ బయటకి కనపడకుండా హ్మ్. పాట వరకు వచ్చేపాటికి వాళ్ళు ప్రాణం పెట్టి పాడడం వరకు చేస్తారు. బట్ ఒక్కొక్కసారి అవి సక్సెస్ అవ్వకపోవచ్చు. అంటే నేను చెప్పేది ఒక కవర్ సాంగ్ చేస్తేనో, లేకపోతే ఏదో చిన్న ఆల్బమ్ సాంగ్ చేస్తేనో, వాళ్ళకున్న సర్కిల్ వలన పెద్ద రీచ్ ఉండకపోవచ్చు. హ్మ్. చాలా బాగా పాడొచ్చు. బట్ అది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఒక్కోసారి ఉండవండి. ఓకే. సో, అలాంటి టైంలో మాత్రం మనకొక సపోర్ట్ అనేదైతే ఉండాలి ఉండాలి. కంపల్సరీ. హ్మ్. లేదంటే అంతవరకు రీచ్ అవ్వడం అంటే కష్టం. హ్మ్. ఈ రోజుల్లో కొంచెం సోషల్ మీడియా కొంచెం ఫాస్ట్‌గానే ఉంది కాబట్టి, కొన్ని మీరే చూస్తున్నారు కదా! ఎలా ఎలా పాపులర్ అవుతున్నారో. సో, అవును. నేను చెప్పలేను. హ్మ్. అనవసరంగా కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. అవును. వర్త్ అనేది ఉండట్లేదు. ఉన్నవాళ్ళు చాలా డౌన్‌లోనే ఉంటున్నారు. హ్మ్. లేని వాళ్ళు మాత్రం అనుకోకుండా పెద్ద స్థాయికెళ్ళిపోతున్నారు. అది ఎంతకాలం ఉంటుంది, ఎంతసేపు నిలబడుతుందని పక్కన పెడదాం. బట్ వాళ్ళకైతే ఫేమ్ అయితే వచ్చేస్తుంది కదా! హ్మ్. బట్ నిజంగా ఎన్నో సంవత్సరాలు నేర్చుకొని, కష్టపడి మ్యూజిక్ ప్రాక్టీస్ చేసి, ఒక పాటను బాగా పాడగలిగే వాళ్ళు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతున్నారు. హ్మ్. ఇది చాలా బాధాకరం అండి ఈ రోజుల్లో మాత్రం. హ్మ్. బట్ ఏ రోజుకైనా అలాంటి వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. హ్మ్. స్ట్రగుల్ అయితే మాత్రం సింగర్స్‌లో చాలా ఎక్కువుందండి. సింగర్స్ ఆహ్, ఒక ఛాన్స్ దొరకడం కోసం మాత్రం చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఓకే. ఒక్కసారి మాత్రం ఒక మంచి డైరెక్టర్ దగ్గర సాంగ్ పాడితే అందరికి తెలుస్తుంది కాబట్టి అప్పటి నుంచి కొంచెం అవకాశాలు పెరిగితే పెరగొచ్చు కానీ, బట్ వచ్చే వరకు మాత్రం వెరీ టఫ్. వెరీ టఫ్. హ్మ్. నేనైతే మొన్నటి వరకు గూడా ఈ సాంగ్ ఇంకా సాంగ్ రాకముందు వరకు గూడా కేవలం నేను ఈవెంట్స్ మీద అండ్ హ్మ్. ఈ కోరస్ ఇలాంటివి ఎప్పుడైనా ఒక ఛాన్స్ దొరక్కపోదా అని వెయిట్ చేసిన వాడినే గదా నేను గూడా. హ్మ్. సో, ఇప్పుడు నాకొక అవకాశం వచ్చింది. ఓహ్! మమన్ గూడా మమన్ అనేవాడు ఒకడున్నాడు ఇండస్ట్రీలో ఈ పాట పాడాడని అందరికి తెలిసింది. హ్మ్. సో, ఆ ఒక్క రికగ్నిషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు వందల మందున్నారు ఇండస్ట్రీలో. సో, ఏ రోజుకైనా అందరికీ ఒక్క అవకాశం అన్నా మంచి అవకాశం రావాలని నేను ప్రతి ఒక్క మంచి సింగర్ గురించి దేవుడిని కోరుకుంటా. అంటే మీరు ఈ సాంగ్ పాడిన తర్వాత గూడా మీకు పర్టిక్యులర్‌గా మంచి ప్రాజెక్ట్‌లో ఆపర్చునిటీస్ రావడం కానీ, అంటే ఎక్కువ డామినేషన్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ ఒక సాంగ్ హిట్ అయింది కాబట్టి ఇంకా డామినేషన్ నడుస్తుందా? లేకపోతే ఆఫర్స్ ఏమన్నా వస్తున్నాయా? డామినేషన్ అంటే మీరు వేరే సింగర్స్ నుంచి హ్మ్. డామినేషన్. హ్మ్. డామినేషన్ అనే మాట నాకైతే ఇప్పటివరకు ఎదురుపడలేదండి. హ్మ్. ప్రతి ఒక్క సింగర్ నాకు సపోర్ట్ చేశారు. హ్మ్. ఈవెన్ నేను ఇంకా పాట పాడిన తర్వాత అక్కడున్న ఆల్రెడీ పాడినట్టు తెలిసిన సింగర్స్ కూడా చాలా బాగా పాడావమ్మా! నీకు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నావు. హ్మ్. నీకొక మంచి అవకాశం వచ్చింది. ఇది నిజంగా సినిమాలో ఉంటే బావుండు అని నన్ను ఎంకరేజ్ చేశారు. హ్మ్. ఆహ్, డామినేషన్ అయితే నిజంగా లేదు. ఫేస్ నా చేయలేదు. విషయంలో అయితే డామినేషన్ లేదు. ఓకే. ఎందుకనో నాకు తెలీదు. నన్నైతే ప్రతి ఒక్కరు మనవాడు వీడన్నట్టుగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళందరికి మాత్రం నిజంగా మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తున్నా. ఓకే. సో, ఇండస్ట్రీలో మమన్ కుమార్ గారిని గుర్తుపెట్టుకొని హ్మ్. ఒక పాట ఒక ఛాన్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఏం పేరు చెప్తారు? నేనైతే లైఫ్ టైమ్ ఒక మనిషిని అంటే ఎప్పటికీ రుణపడి ఉండాలి అంటే హ్మ్. అది కేవలం కీరవాణి గారని చెప్తానండి. హ్మ్. హ్మ్. ఒక చిన్న యూట్యూబ్ సాంగో, లేకపోతే ఇంకేదన్నా ప్రైవేట్ సాంగో వీటికి అవకాశాలు రావడం అనేది మా సింగర్స్‌లో ఏదో కొద్ది రోజులు ట్రై చేస్తే కొంచెం సర్కిల్ పెరిగితే వస్తుందేమో గానీ, హ్మ్. నాగార్జున గారు లాంటి పెద్ద హీరో అవును. ఆహ్, అంత పెద్ద హీరోకి నా వాయిస్‌ని పెట్టాలి అండ్ వీడికొక ఛాన్స్ ఇద్దాం, వీడికొక లైఫ్ ఇద్దామని ఆయన థాట్ ఎందుకనుకున్నారో నాకు తెలీదు గానీ, అది ఎలా ఆహ్, ఆయనకి అనిపిచ్చిందో తెలీదు గానీ, హ్మ్. ఆ ఒక్క ఛాన్స్ నాకు నా లైఫ్‌నైతే కొంచెం
ఖచ్చితంగా మారుస్తుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ ఇంతకుముందు మీ అబ్బాయి సింగర్ కదా, ఏం పాటలు పాడాడు అని పక్కన వాళ్ళు అడుగుతారు కదండి. అవును. మన ఇంటి పక్కన వాళ్ళో లేకపోతే బంధువులో, అడుగుతారు. ఇన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, ఏం పాటలు ఏ పాడారు సినిమాలో పాడారు అని అడుగుతారు. అనంటే, అంటే మా అబ్బాయి కొంచెం ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నాడు లేకపోతే ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళు కొంచెం చిన్నగా అనిపించవచ్చు. అది కూడా చాలామంది చేయలేకపోయినా, బట్ మా అబ్బాయి ఏ సినిమాలో పాడలేదు అని చెప్పుకోవడానికి అయితే తల్లిదండ్రులకు కొంచెం తక్కువ అనిపించవచ్చు. ఎందుకంటే అందరికీ తెలిసింది సినిమానే. మీ అబ్బాయి ఏ సినిమాలో పాడాడు అని అడుగుతారు కానీ ఏం పాడుతున్నాడు అని ఎవరు అడగరు. సో వాళ్ళకి చెప్పుకునే ఒక గర్వంగా చెప్పుకునే ఆ ఛాన్స్ ఇచ్చారు నాకు కీరవాణి గారు, మా ఫ్యామిలీకి. సో నేను ఆయనకి స్టేజ్ మీద థ్యాంక్స్ కూడా చెప్పలేదండి. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు సార్తోనే డైరెక్ట్గా చెప్పాను. నాగార్జున గారు, డైరెక్టర్ గారు అందరూ, నరేష్ గారు అందరూ కూర్చొని ఉన్నారు అక్కడ. సార్, నేను ఈ పాట నాకు ఇచ్చినందుకు నేనైతే మీకు థ్యాంక్స్ చెప్పట్లేదు సార్. ఒక థ్యాంక్స్తోనో లేకపోతే వీటితోనో ఒక రుణపడిపోయి రుణం తీర్చుకునే అంత చిన్న విషయం కాదు ఇది. ఎప్పుడూ మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను. సో మీకైతే థ్యాంక్స్ ఎప్పటికి చెప్పండి సార్ అని చెప్పాను. సార్ నవ్వారు. ఆయన ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారంటే సాంగ్ విన్న తర్వాత? ఏం చెప్పలేదండి. అసలు ఏం చెప్పలేదు. ఓకే. ఆయన ఏం చెప్పరు. ఓకే. ఇప్పుడు కూడా ఆయన జస్ట్ పాట పాడిస్తారు. వీడు పాడగలడు, కొంచెం వీడు ఆయన ట్రాక్ పాడించారు అంటే మ్యాక్సిమం ఆ సింగర్కి ఆ సాంగ్ వచ్చేలానే ఉంటేనే ఆయన ట్రాక్ పాడిస్తారు. ఎందుకంటే సార్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఒక సింగర్ ఒక ట్రాక్ పాడారు అంటే ఈ సాంగ్ మనకు వస్తే బాగుండు, ఈ సాంగ్ మనకి ఓకే అయితే బాగుండు అని ఆశతో పాడతారండి. అది రానప్పుడు కొంచెం అరే నేను బాగా పాడలేదా, లేకపోతే ఎందుకు ఓకే అవ్వలేదు ఈ ట్రాక్, ఇంకో పెద్ద సింగర్తో పాడిస్తున్నారు లేకపోతే ఇంకో వేరే సింగర్తో పాడిస్తున్నారంటే బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం చాలా ఫీల్ అవుతారు. నిజంగా అయ్యో నేను సరిగా పాడలేదేమో, లేకపోతే నేను దీనికి సరిపోనేమో. ఒక సింగర్ చాలా డౌన్ అయిపోతారండి. అది ఉండకూడదు. నిజంగా చెప్పాలంటే చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. ఒక ట్రాక్ పాడడం అనేది వేరే పెద్ద సింగర్తో పాటించడానికి ఒక బేసిక్ వినడానికి, ఓ ఇలా పాడాలా నేను అని ఆ పెద్ద సింగర్కి తెలియడానికి బేసిక్గా ఒక సింగర్తో పాడిస్తారు. అది ట్రాక్ అంటారు, ట్రాక్ పాడడం. సో ట్రాక్ పాడిన ప్రతి సింగర్ కూడా ఈ సాంగ్ నాకు వస్తే బాగుందని అనుకుంటారు. సో సార్ దగ్గరికి వచ్చేపాటికి మాత్రం ఇలా ఆశలు పెట్టుకుంటారు అనే ఒక ఉద్దేశంతో మ్యాక్సిమం ఈ సాంగ్ వాళ్ళకి ఓకే అయితేనే పాడిద్దాం అని అనుకుంటారు. మరీ దానికి జస్టిస్ చేయలేకపోతే మాత్రం ఆయన కూడా ఏం చేయలేరు కదా. అండ్ దాంతోపాటు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళ నుంచి కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చిన సింగర్స్ని కూడా కొన్నిసార్లు పెట్టాలి. సో సార్ అయితే ఏం చెప్పరు, పాడితే ఓకే అమ్మా అంటారు అంతే. ఓకే. యాక్చువల్గా అప్పటి నుంచి నేను ఇంత మంచి సింగర్ని ముందు పెట్టుకొని ఎక్కువ మాట్లాడుతున్నా పాటలు పాడించకుండా. సో ఒక మంచి సాంగ్ ఇంకొకటి ఏదైనా పాడతారా? కీరవాణి గారి సాంగ్ ఒక సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ పాడతానండి. ఓకే. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మెత్త
మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయే గుర్తుకొస్తున్నాయే. వావ్! నిజంగానే అన్నీ గుర్తొచ్చేలా పాడారు. సో, మిమ్మల్ని ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో అడుగుతూ ఉంటారా? మాకోసం ఒక సాంగ్ పాడు, ఏదైనా ఫ్రీ టైమ్‌లో బోర్ కొట్టినప్పుడు అలా అడిగి పాడించుకునే వాళ్ళున్నారా? సో మెనీ అండి. చాలామంది యాక్చువల్లీ ఒక పాట పాడి పంపించరా నాకు వీలున్నప్పుడల్లా వింటూ ఉంటాను అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఎప్పుడైనా గుర్తొచ్చి సడన్‌గా ఫోన్ చేసి ఒక పాట పాడని ఫోన్‌లోనే అడిగేవాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ. సో నేను పాడనురా అని పెట్టేస్తా. పెట్టేస్తారా? అంటే అడిగింది అబ్బాయిలేమో. అంతేనా? అంటే ఫీమేల్ అడిగితే కూడా అంతే రిజెక్ట్ చేస్తారు. ఫీమేల్ అడిగితే పాడి పంపిస్తానులే అని చెప్తాను. వెంటనే పాడనురా అని చెప్పను. కొంచెం హర్ట్ అవుతారేమో అనేసి మళ్ళీ మర్చిపోతా. ఓకే. సో, ఇందాక మీరు ఇండస్ట్రీకి రావడానికి ఒక సాంగ్ కారణం అని చెప్పారు. ఆ సాంగ్ నేర్చుకున్నాను మ్యూజిక్‌కి బిఫోర్ అని. ఆ సాంగ్ ఏంటి? అది కూడా ఒకసారి పాడతారా? యాక్చువల్లీ మీరు అడిగేది పాడుత తీగలో నేను సెలక్షన్స్‌కి పాడిన పాటనా? అవును. ఫస్ట్ మీరు పాడిన సాంగ్. ఓకే. ఎస్పి చరణ్ గారి సాంగే పాడాను. బాలు గారి అబ్బాయి మన ఎస్పి చరణ్ గారు పాడిన సాంగ్ పాడాను. కైలవ్ చెడి కూడా సాంగ్ పాడా. బట్ నేను అసలు స్టేజ్ మీద ముందు మా ఊర్లో తిరునాళ్ళు అవి జరిగినప్పుడు నన్ను అందరూ కలిసి స్టేజ్ ఎక్కించినప్పుడు పాడిన సాంగ్ అయితే అదే నీవు అదే నేను, అది కూడా బాలు గారి సాంగే. ఓకే. సో అదే నీవు అదే నేను అదే నీవు పాడమంటారా లేకపోతే అది కొంచెం మీరు ఎన్ని సాంగ్స్ పాడినా మాకు ఓకే. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. ఇది వాయిస్ లో నిజంగా మ్యాజిక్ ఉంది. ఇది నేను ఫస్ట్ స్టేజ్ మీద పాడిన చాలా మంది ముందున్నప్పుడు భయపడుతూ పాడిన సాంగ్ అండి. ఓకే. బాలు గారి ముందు పాడిన సాంగ్ సెలక్షన్స్ లో పాడితే తీగకి ఎంటర్ అవ్వాలంటే మనకు ఒక 4 సాంగ్స్ ఇచ్చి దీంట్లో ఒకటి మనం ఇస్తే దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసి ఇది పాడు అని చెప్పిస్తారనమాట. సో దాంట్లో ఈ సాంగ్ ఇచ్చాను నేను, ఇది సెలెక్ట్ చేశారు. ఓకే. ఏంటంటే నీళ్ళోసే ఆటల్లో అమ్మలే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో నేనొచ్చి తాకాను ముళ్ళల్లి పొడి చేను తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యేనోయ్ కన్నీరై పన్నీరై ఉందామే రావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమి నీ యాదం నీ చందం నీ కన్నా ఎవరులే నగిల 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 బిగువచ్చాలే నగిల ఓహో నగిల 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 బిగువచ్చాలే నగిల ఓహో పడుచు పాట నెమురు వేస్తే ఎదలు వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాలప్ చిడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలప్ చిడుగుడుగుడు కన్నే ఉడుకుడు. వాహ్! ఏమన్నా వాడారా అసల? అంటే ఇంత మంచి వాయిస్‌ని తెలుగు ఆడియన్స్ ఎన్ని రోజులు మిస్ అయ్యారనే ఫీల్ వస్తుంది నాకు. అలా ఏం లేదండి. యాక్చువల్లీ చాలా మంది మంచి సింగర్స్ ఉన్నారు. బట్ నాది కూడా కొంచెం పెక్యులర్ వాయిస్ అయితే అన్నారు. మీరన్నట్టే చాలా మంది అన్నారు. ఇన్ని రోజులకి నాకు ఛాన్స్ వచ్చినందుకు అట్లీస్ట్ వాయిస్ గుర్తించి ఛాన్స్ ఇచ్చినందుకు మాత్రం నా దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం మన ఐ డ్రీమ్ తరపు నుంచి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. మొత్తం అన్నీ ఒకేసారి బయటకు వదిలేస్తున్నారు. అండ్ మీరు రీసెంట్‌గా చాలా ఆల్బమ్ సాంగ్స్‌లో హీరోగా కూడా చేశారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో బిగ్ స్క్రీన్‌లో కూడా ఏమైనా మళ్ళీ హీరోగా యాక్టింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? బిగ్ స్క్రీన్‌కి సరిపడేంత ఫేస్ వాల్యూ నాకు లేదని నాకు తెలుసు. బట్ నాకు సాంగ్స్‌కి సంబంధించి నేను చేసుకునే సాంగ్స్‌కి మాత్రం నేనే
యాక్టింగ్ చేసుకొని నేనే చేద్దామని మాత్రం ప్లాన్ ఉంది. సో లైన్లో చాలా ఒక 5 సాంగ్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ కూడా అవి కూడా చూడబోతారు. ఓకే. వాటిలో నేనే యాక్ట్ చేస్తాను. అవి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉన్నాయి. అంతకు మించి బిగ్ స్క్రీన్ మేబీ దానికి సెట్ అవ్వనని నా ఉద్దేశం. ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తారా? ఛాన్స్ ఇస్తే చూద్దాం. కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉందండి బిగ్ స్క్రీన్ మీద. ఎవరికైనా అంత పెద్ద స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకోవాలని ఉంటుంది కదా. బట్ దానికి మన ఫేస్ కూడా వాళ్ళకి నచ్చాలి. ఫేస్ వాల్యూ ఉందా? ఇప్పుడు మన కామెంట్స్లో కూడా చాలా మంది అంటారు నీ ఫేస్ చూసుకున్న అద్దంలో అని. పెట్టారా అలా ఎప్పుడైనా? నా గురించి అయితే ఎవరు అనలేదు. బట్ మనం చాలా వాటి కింద చూస్తుంటాం కదా. కామెంట్స్ చూస్తే మనం ఇక్కడికి వచ్చాం. ఎగ్జాక్ట్లీ. బట్ నిజం, మీరు అన్నది నిజమే. కామెంట్స్ పట్టించుకోకూడదు. ఎంత కొన్ని కామెంట్స్ చూస్తుంటామండి, వాళ్ళు ఎంత బాగుంటారో, ఆ అమ్మాయి కానీ హీరోయిన్ కానీ హీరో కానీ ఎంత బాగుంటారో, వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి ఉంటారో. బట్ కింద కామెంట్స్ మాత్రం నీ ఫేస్ చూసుకున్నావు ఒకసారి అద్దంలో. అవును. బట్ ఆ ఫేస్ చూసుకున్నావా అని అడిగే వాడి కామెంట్కి వెళ్ళి చూసి అతని ప్రొఫైల్ చూస్తే మాత్రం అద్దం కూడా భయపడేలా ఉంటారు వాళ్ళు. బట్ మనం దాన్ని క్రిటిసైజ్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు మనం ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు. బట్ ఒకరి కష్టాన్ని గుర్తించి వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఎంతో కొంత నీకు సాధ్యమైనంత సహాయం చేస్తే చెయ్యి, కానీ ఎప్పుడు కూడా వాడి మనసు గాయపడేలాగా ఏ మాట మాట్లాడకూడదని మాత్రం నేను అందరికీ నా తరపున అడిగే ఏమంటారు దాన్ని చెప్పే అడుగుతున్నాను ఇలా చేయొద్దు అని మాత్రం. నాకు కరెక్ట్గా మాట గుర్తు రావట్లేదు, కానీ ఇలా మాత్రం ఎవరిని కొంచెం వాళ్ళు హర్ట్ అయ్యేలా ఎవరు మాట్లాడొద్దు అని మాత్రం చెప్తాను. మా సింగర్స్కి కూడా చాలామంది ఫస్ట్లో మన బాలు గారు కానీ లేకపోతే ఇంకెవరి బ్యాక్ స్టోరీస్ విన్నా కూడా ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నీ గొంతు విన్నావా, మన ఘంటసాల గారి వాయిస్ని ఫస్ట్ అసలు ఎంతమంది రిజెక్ట్ చేశారో. అలాంటిది ఆయన ఇప్పుడు మనకి ఒక రోల్ మోడల్ ప్రతి ఒక్కరికి. బాలుగారు ఫస్ట్ నుంచి అయితే మాత్రం ఆయన కింగ్ అనుకోవచ్చు. నాకు తెలిసి బాలుగారు వాయిస్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. బట్ చాలామంది ఇప్పుడున్న ఫేమస్ సింగర్స్ని మాత్రం ఫస్ట్లో వాళ్ళందరూ ఎదుర్కొన్నారు చాలా. నీ వాయిస్ ఒకసారి విను, అసలు నువ్వు పాటకు పనికిరావు అన్న వాళ్ళే ఈ రోజుల్లో మనందరికి రోల్ మోడల్స్ అయ్యారు. సో ఎవరిని కూడా జడ్జి చేయడానికి లేదండి ఈ రోజుల్లో. ఫేస్ చూసో లేకపోతే అది చూసే వాళ్ళకి సరైన అవకాశం రావాలి. అవకాశం వస్తే వాళ్ళు నిరూపించుకోవడానికి పెద్ద టైం పట్టదు. ఓకే. సో మీరు లిరిక్స్ కూడా రాస్తున్నారు. అటు లిరిక్స్ రాసి ఇటు సాంగ్ పాడడం అనేది 2 పడవల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అది కొంచెం ఏమైనా టఫ్ ఫీల్ అవుతారా? లేదండి, నా లిరిక్స్ నేను రాస్తాను. నాతో పాటు మా స్వాతి అక్క, ఇందాక చెప్పినట్టు సత్యభామ స్వాతి అక్క, తను లిరిక్స్ రాస్తారు, కొరియోగ్రఫీ చేస్తారు. నా సాంగ్స్ అన్నిటికి కూడా కొరియోగ్రఫీ తనే చేస్తారు. ఓకే. అండ్ డైరెక్షన్ చేస్తారు, కెమెరాని చూసుకుంటారు. సో నా వెనకుండే తను ఒక్కటే, బట్ అన్ని క్రాఫ్ట్స్ చేస్తుంది తను, మా అక్క. నేను కూడా లిరిక్స్లో తనకి హెల్ప్ చేస్తాను. నేను కూడా లిరిక్స్ రాస్తాను. అంటే బయట ఒక లిరిసిస్ట్ని పట్టుకొని, ఒక కంపోజర్ని పట్టుకొని, సో వాళ్ళ కోసం తిరిగి చేసుకొని అంత టైంను, మన దగ్గర అంత డబ్బులు కూడా లేనప్పుడు మనమే ఒక మంచి సాంగ్ రాసుకోవడానికి కొంచెం టైం తీసుకొని కూడా ఒక మంచి సాంగ్ రాద్దాము అనుకునే ఒక థాట్, అంటే రాయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు నేను అనేది, మేము అలాగే కొంచెం టైం పట్టినా కూడా కొన్ని సాంగ్స్ రాసుకొని మేమే దాన్ని కంపోజ్ చేసుకుంటాము. ఇంకొక 5 సాంగ్స్ కూడా అలాగే లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ అన్ని కూడా మేము రాసుకున్నవి. ఓకే, నైస్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీకు అంటే డ్రీమ్స్ కొన్ని ఉంటాయి, అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి, వీళ్ళ దగ్గర పాడాలి అని. అలా మీకు ఏమైనా ఒక డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు, అంటే పర్టికులర్గా వీళ్ళ దగ్గర ఒక పాట అయినా పాడాలి అని? ప్రతి ఒక్క సింగర్కి ఉంటుందండి. నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాట పాడాలి అని ఉంటుంది కదా. నిజంగా నేను చెప్పాలంటే మాత్రం నాకు అలా లేదు. లేదు, నిజంగా లేదు. ఏదో ఒక అవకాశం వస్తే చాలు, ఎవరైనా పర్లేదు, నాకు ఒక పాట ఇస్తే చాలు ఎవరైనా. నాకు పాట అంటే ప్రాణం. ఏదో వీళ్ళు అంటారు కదా, మా గేదెలు అంటే ప్రాణం. సో మా సింగర్స్ అందరికీ పాట వస్తే చాలు, పాట మాత్రమే. వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ అని వద్దు. ఒక చిన్న కంపోజర్ అయినా సరే మాకు ఒక పాట ఇస్తే మాకు పెద్ద ఆస్తి ఇచ్చేసినట్టు ఫీల్ అవుతాం. సో ఏ కంపోజర్ అని నేను చెప్పట్లేదండి. నాకు ఇప్పుడు తమన్ గారు
నేను 'అరవింద సమేత' మూవీ నుంచి తమన్ గారికి వర్క్ చేస్తున్నాను. కీరవాణి గారికి మన కథానాయకుడు 'సవ్యసాచి' మూవీ నుంచి కూడా వర్క్ చేస్తున్నాను. మణిశర్మ గారికి 'ఆచార్య' గాని ఇలాంటి చాలా మూవీస్‌కి కూడా సార్ దగ్గర వర్క్ చేశాను. చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కొన్ని సాంగ్స్ పాడాం. ఏదైనా కూడా మనకి మా సింగర్స్‌కి ఆ రోజు ఒక మంచి పాటొచ్చిందా, దాన్ని బాగా పాడామని మాత్రం మైండ్‌లో ఉంటుంది గానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే మా లైఫ్ కొంచెం మారుతుందని ఉంటుంది. బట్ లాస్ట్ ఫైనల్‌గా మేము కోరుకునేది ఒక మంచి పాట. ఓకే. ఆబ్వియస్లీ మీరు అడిగిన క్వశ్చన్‌కి నేను ఆన్సర్ చెప్పాలంటే మాత్రం యెస్, ఆఫ్‌కోర్స్ కీరవాణి గారు ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది. నెక్స్ట్ ఎవ్వరు అవకాశం ఇచ్చినా కూడా ఇలా తీసుకుంటా. యెస్, ప్రతి ఒక్కరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ తక్కువ అని నేను మాట్లాడనండి. ఒక మ్యూజిక్ కంపోజర్ అంటేనే అందరూ ఒకటే. అంటే ఇప్పుడు తెలుగు సింగర్స్కి అంటే అదర్ లాంగ్వేజెస్ నుంచి ఎక్కువ సింగర్స్ని తీసుకురావడం వల్ల మన తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ తగ్గుతున్నాయి. అది నాట్ ఓన్లీ సింగింగ్, యాక్టింగ్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని వర్షన్ ఉంటుంది. అంటే సింగర్స్లో కూడా అది ఉంటుందా? అదర్ లాంగ్వేజెస్లో వాళ్ళని ఇక్కడ పాడించడానికి నిజంగా మీరు చాలా టఫ్ క్వశ్చనే అడిగారు. మీరు పర్ఫెక్ట్‌గా గమనిస్తే ఇక్కడ నుంచి మన వాళ్ళు నార్త్‌కి వెళ్ళి పాడిన వాళ్ళని వేళల్లో లెక్కేసుకోవచ్చు. అవును. చాలా అసలు వాళ్ళు కన్సిడర్ చేయరండి. మన సౌత్‌లో ద బెస్ట్ సింగర్స్ ఉన్నారు. కర్ణాటిక్ మ్యూజిక్‌లో గానీ ఎలాంటి సాంగ్ అయినా పాడగలిగే వాళ్ళు, మంచి వాయిస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇప్పుడు ఇండియన్ ఐడల్ మన శ్రీరామ్ చంద్ర గారిని తీసుకున్నా, రేవంత్ గారిని తీసుకున్నా, వీళ్ళందరూ ఆల్రెడీ హిందీలో ప్రూవ్ చేసుకున్న వాళ్ళే కదా. బట్ వాళ్ళకి హిందీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? మేబీ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ సింగర్స్ కదా. బట్ వాళ్ళు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని అందరూ ఆలోచించాలి ఒకసారి. బట్ మన వాళ్ళు అక్కడ వాళ్ళని తీసుకొస్తున్నారు, అవి పాటలు హిట్ అవుతున్నాయి, మన వాళ్ళు వింటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకో ఒక ఆ మూసలో వెళ్ళిపోతుంది మన ఇండస్ట్రీ. మీరు అడిగింది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. మన తెలుగు వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు. ఒక అవకాశం ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పట్లేదు నేను ఒక వండర్ఫుల్ సింగర్ని, నేను అంత అద్భుతాలు చేసేస్తానని చెప్పట్లేదు. ఇచ్చిన పాటని ఎంతో కొంత న్యాయం చేయగలిగి ఒక నలుగురు వినగలిగే స్థితిలో అయితే నేను పాడగలను. దాన్ని ఒకసారి కాకపోయినా ఇంకొకసారి పాడి ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకొని పాడైనా బాగా పాడగలను అనే ఉద్దేశం, ఆ కెపాసిటీ నాకుంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి టైం ఇవ్వగలగాలి, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వగలగాలని నా ఉద్దేశం అండి. ఓకే. నార్త్ సింగర్స్ని తీసుకొచ్చి పాడించవచ్చు. టాలెంట్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు శ్రేయ ఘోషల్ గారు ఉన్నారు, అద్భుతమైన సింగర్. ఆవిడ సాంగ్స్ తెలియని వాళ్ళు ఉండరు, వింటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. మన చిత్ర గారు కూడా లోకల్ కాదు కదా. మన బాలు గారు ఒక్కరే నార్త్కి వెళ్ళి అక్కడ కూడా జెండా పాతారు. బట్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మనకి సాంగ్స్ పాడుతున్నారు. కానీ బాలు గారి తర్వాత అయితే నాకు తెలిసి అంత ప్రామినెంట్గా తెలుగు సింగర్స్ అక్కడ పాడుతున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. మనం ఇక్కడ హిందీ సింగర్స్ గురించి చెప్పుకోవాలి అంటే, లేదా తమిళ సింగర్స్ గురించి చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. మనం వినే మోస్ట్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్ అన్నీ కూడా బయట వాళ్ళు పాడినవే. సో ఆ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ మన తెలుగు సింగర్స్కే ఉంది. చాలా మంచి మాట అండి. ఉంది, మంచి టాలెంట్ ఉంది ఇక్కడ. దాన్ని బయటికి తీసుకొచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు, మన రీసెంట్ సాంగ్స్ శ్రీరామ్ చంద్ర గారు పాడిన సాంగ్స్ కానీ, రోహిత్ పాడిన సాంగ్స్ కానీ, రేవంత్ సాంగ్స్, హేమచంద్ర గారు, వీళ్ళందరూ ఎంత మంచి సింగర్స్. శ్రీకృష్ణ అన్న ఎంత అద్భుతమైన సింగరు, గీతామాధురి గారు, వీళ్ళందరూ మన తెలుగు నుంచి అద్భుతమైన సింగర్సే కదా. మా శ్రీని దక్క గురించి చెప్పాలంటే క్లాసికల్ సాంగ్ ఇంకా నాకు తెలిసి నార్త్లో వాళ్ళకి పోటీగా, హిందుస్థానీకి పోటీగా పాడగలిగే కెపాసిటీ ఇక్కడ ఉంది. అంత మంచి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మనం అవకాశాలు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. మన తెలుగు వాళ్ళకి కూడా, మన తెలుగు వాళ్ళు అక్కడికి ఇంకా బాగా తెలియాలి అని నా ఉద్దేశం. ఇప్పుడు మన సినిమా వరల్డ్ వైడ్ వెళ్తుంది కాబట్టి వచ్చే రోజుల్లో తెలుస్తుందని నా ఉద్దేశం. ఓకే. సో ఫీల్డ్లో ఇప్పుడున్న సింగర్స్లో మీకు బాగా నచ్చిన సింగర్ అంటే, మీకు రోల్ మోడల్ అనే సింగర్ ఎవరు? ఆఫ్టర్ మీరు అనేది బాలుగారి తర్వాత ఎస్, నాకు శ్రీకృష్ణ అన్న పాడే విధానం అంటే, ఆ పర్టికులర్గా ఒక బాలుగారి టింజ్ కానీ, అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆయన
ఆయనతో పాటు ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళం మేమందరం. శ్రీకృష్ణ అన్న సింగింగ్లో ఒక క్లారిటీ, పదాలను పలికే ఒక పదాలని అర్థం చేసుకుని పాడే ఒక మైండ్ సెట్ ఉన్న అన్న శ్రీకృష్ణ అన్న ఇష్టం. ఆబ్వియస్లీ గీతా మాధురి గారు, సో చాలామంది ఉన్నారు. బట్ ఒకరి పేరు చెప్పాలి కాబట్టి నేను వాళ్ళ పేరు చెప్పాను. ఆల్మోస్ట్ అందరూ కూడా మా అన్న, అక్కలు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే. ఒక్కరు ఫేవరెట్ అని చెప్పలేను. బట్ ఒకరు చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే అన్న శ్రీకృష్ణ అన్న ఉంటారు. ఓకే. సో ఎప్పుడైనా మీ చేతి వరకు వచ్చిన ఆపర్చునిటీ మిస్ అవడం జరిగిందా? మిస్ అయితే ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇది నాకు వచ్చేస్తుంది, నేనే పాడుతున్నాను అనే వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యే ఉంటాయి కదా. మూవీస్ సాంగ్స్కి అయితే జరగలేదు, కానీ చిన్న చిన్న మూవీస్, పెద్ద మూవీస్ కాకుండా చిన్న చిన్న మూవీస్ కొన్ని పాడేశాను. అవి ఎట్టుపోయాయి కూడా తెలియదు సాంగ్స్ నాకు. పాడేసి వచ్చేస్తాను. బట్ ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరో పాడుంటారు. ఏం ఫీల్ అవ్వలేదండి నేను. నాకు వచ్చే ఛాన్స్ ఎప్పటికీ ఒక 10 years అయినా కూడా నేను ఇక్కడ ఈ ఇండస్ట్రీలోనే ఉంటాను. సాంగ్ని నమ్ముకున్నాను కాబట్టి ఏ రోజుకైనా వస్తుందనే ఒక నమ్మకంతోనే ఇక్కడే. అండ్ దాంతోపాటు నేను ఈవెంట్స్ ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు ఇంకొక మైండ్ అటు డైవర్ట్ అయ్యేది ఎక్కువ ఛాన్సెస్. ఎందుకంటే కేవలం రికార్డింగ్స్ చేసేవాళ్ళు మా సింగర్స్. కొంతమంది ఇండస్ట్రీలో ఈవెంట్స్ ఒక పక్క ఉంటే రికార్డింగ్ చేసే సింగర్స్ ఇంకో పక్క ఉన్నట్టుగా అనుకుంటారు. రెండు చేసేవాళ్ళు ఉంటారు, బ్యాలెన్స్ చేసేవాళ్ళు. బట్ కేవలం రికార్డింగ్స్ మాత్రం, సినిమాలకి మాత్రం పాడేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ బయట ఈవెంట్స్ చేయరు. అలాంటి వాళ్ళకి కొంచెం ఈ సాంగ్ కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ నేను మనీ పరంగా కూడా కొంచెం ఆలోచించాలి కాబట్టి మై ఈవెంట్స్ కూడా నాకు హెల్ప్ చేసినాయి. బాధపడలేదు, ఏదో రోజు ఛాన్స్ వస్తుందని వదిలేసేవాడిని అంతే. ఓకే. ఇన్ ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆల్బమ్ సాంగ్స్ చాలా ఉన్నాయి. సో దాని ద్వారా ఇంకొన్ని మంచి సాంగ్స్ ప్రొడ్యూస్ చేద్దాము అనే ఒక ఆలోచన ఉంది. ప్రొడ్యూస్ చేస్తున్నారంటే డబ్బులు ఎక్కువ ఉన్నట్టు. ప్రొడ్యూస్ చేద్దామంటే నో ప్రొడ్యూస్ అంటే ఒక పాటని బయటికి ఇవ్వడం అనేది. డబ్బులు నాకున్నంతలోనే ఎంతో కొంత దాన్ని బాగా చేద్దామని చూసుకుంటా. డబ్బులు అంటే ఏం లేదండి, అవి నేను ఇప్పటి వరకు ఏది కూడా బ్యాకప్ మళ్ళీ దాని నుంచి డబ్బులు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఈవెంట్స్ నుంచి డబ్బులు రావడం, సాంగ్స్కి పెట్టుకోవడం, ఇంతే, ఇంకేం లేదు. మా ఇంటి నుంచి నువ్వు డబ్బులు తేవాలి అని ఆ ఫోర్స్ ఏం లేదు. మొత్తం నా సింగింగ్లోనే డబ్బులు వస్తున్నాయి, సింగింగ్లోనే పెడతాను. ఓకే. సో అండ్ దాంతోపాటు మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా క్లాసెస్ అవి కొంచెం ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి. ఎక్కువ ఫీజులు ఇవ్వలేని కొంతమంది నేర్చుకోవాలని అనుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఫ్రీగా నేర్పించాలని ఒక థాట్ ఉంది. సో ఏదో రోజు అయితే అలాంటి ఒక అకాడమీనో లేకపోతే ఏదో ఒక స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా చెప్పడానికైనా ఐఎమ్ రెడీ. ఓకే. సరే, ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి కోసం, డ్రీమ్ గర్ల్ కోసమో లేకపోతే క్రష్ కోసమో పాట పాడడం జరిగిందా? పాడానండి యాక్చువల్లీ. ఓకే. ఎప్పుడు అంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారని కాదు, అది అయిపోయింది, ఆ గతం అయిపోయింది. బట్ అప్పట్లో పాడేవాడిని. మళ్ళీ ఇంకే అమ్మాయి కోసం పాడలేదు, పాడట్లేదు కూడా, చిరాకు వచ్చేసిన తర్వాత. బట్ అప్పట్లో పాడేవాడిని, తర్వాత నా కోసం నేను పాడుకోండి. ఓకే. మీకున్న లేడీ ఫ్యాన్స్ అందరి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? సో మీరు లేడీస్ కోసం అన్నారు కాబట్టి పాడతాను, అందరు లేడీస్ కోసం పాడతా. ఓకే. బట్ లవ్ సాంగ్ అని నేను చెప్పను, బట్ మంచి సాంగ్. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో
ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. వావ్, నాకు తెలిసి ఫీమేల్ ఫ్యాన్స్ అందరూ ఇంప్రెస్డ్. అంటే ఇంతకు మించి వాళ్ళకి డెడికేట్ చేయడానికి మంచి సాంగ్ నాకు తట్టలేదు వెంటనే. అంత మంచి లిరిక్స్, ఆడవాళ్ళందరూ గొప్పవాళ్ళు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సాంగ్. ఓకే, సో ఫైనల్గా మిమ్మల్ని ప్రేమించే ఆడియన్స్కి కానివ్వండి, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, చేసిన ప్రతి ఒక్కరికి, ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కడానికి కారణమైన వాళ్ళు కానీ, స్టేజ్ మీద ఎలా పాడాలి అని నేర్పించిన వాళ్ళకి కానీ, నా తప్పుల్ని ప్రతిసారి సరిచేస్తూ నువ్వు ఇంకా ఇంకా బాగా పాడాలి అని క్రిటిసైజ్ చేస్తూ, అంటే నేను ఎదగడానికి సంబంధించినటువంటి అది తిట్టడం కానీ, లేకపోతే నేను బాధపడినా కూడా వీడు ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో నాకు చెప్పిన ప్రతి ఒక్కరికి, అండ్ నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి కంపోజర్కి, ప్రతి మ్యూజిషియన్కి, నా తోటి సింగర్స్ అందరికీ, నాకు నా లైఫ్ కోచ్ అండ్ నాకు గురువు మా శ్రీనిధి అక్కకి, మా ఇంట్లో పెద్ద కూతురు మా అక్క స్వాతి అక్కకి, మా అమ్మా నాన్నలకి, నాకు ఫస్ట్ నుంచి ఈవెంట్స్ ఇస్తున్నటువంటి ప్రతి ఆర్గనైజర్కి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇంత దాకా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాట పాడే స్టేజ్ వరకు రావడానికి మీ అందరి సహకారమే, నిజంగా మీ బ్లెస్సింగ్సే నాకు తోడుగా ఉన్నాయని అనుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మమన్ గారు, అండ్ మీరు మాట్లాడుతుంటేనే యువర్ గుడ్ ఎట్ హార్ట్ అనేది కూడా అర్థమవుతుంది. సో ఇలానే మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్టుల్లో పాడాలి అండ్ ఇంకా ఫేమ్ అవ్వాలి, మళ్ళీ మేము ఇలానే ఇంటర్వ్యూస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐ డ్రీమ్ తరపున ఫుల్ఫిల్ అవ్వాలని మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.